మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం రోజు మర్చిపోకుండా దీనిని వేసి దీపం పెడితే మీ జాతకం మారి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు ఉండే కష్టాలు తీరి మీరు కుబేరులు అవుతారు. మరి సోమవారం ఏమి వేసి దీపాన్ని వెలిగించటం వలన మీరు ఎలా ధనవంతులు అవుతారో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సోమవారాన్ని మనం గొప్ప వారంగా భావిస్తూ ఉంటాము. సోమవారం రోజు ఆరాధన లేదా పూజను చేయటం వలన మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. దీపారాధన అనేది మనం ప్రతిరోజు చేస్తూ ఉంటాము. దీపం వెలిగించటం వలన చీకటిని తొలగింపచేసి మనకు వెలుగును ఇస్తుంది. దీపారాధన చేసేటప్పుడు ప్రమిదను మన శరీరంగా, వత్తిని మన మనసుగా భావించి వెలిగించాలి. అగ్ని సంస్కారం అంటే జ్ఞానము, వెలిగించటం అని అర్థము. శరీరమును, మనసును జ్ఞానముతో దేవునికి అర్పించుట దీపారాధనలోని అంతరార్థం. మన సనాతన సాంప్రదాయంలో దీపానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీపం వెలుతురుని ఇవ్వటమే కాక మనల్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపిస్తుంది. ధార్మికమైన కార్యక్రమాల్లో మనమందరము కూడా దీపాలు వెలిగిస్తాము. దీపాలకు కొండెక్కడానికి ముందు స్వస్తి చెప్పటం ద్వారా ఆ పరమాత్మ అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం చెప్తోంది. ప్రతి గృహిణి ఉదయం లేవగానే నిత్య కృత్యాలు పూర్తి చేసి బ్రహ్మ ముహూర్తంలో దీపాన్ని వెలిగించుకోవాలి. సంధ్యా సమయంలో కూడా దీపాన్ని వెలిగించుకోవటం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని ప్రతీతి. అయితే రోజు మొత్తంలో ఒక్కసారి కూడా దీపం పెట్టని ఇల్లు శవంతో సమానం. ఈ దీపం మనకు లక్ష్మీ కటాక్షం మాత్రమే కాక మన చుట్టూ ఉండే ప్రాంతం మొత్తాన్ని పవిత్రం పరుస్తుంది, అంటే పవిత్రంగా ఉండేలాగా చేస్తుంది. దీపం పరమాత్మకు ప్రతిరూపం. దీపం మన సంస్కృతిలో విడదీయరాని భాగం. దీపం పంచభూతాత్మకమైన సృష్టికి ప్రతీక. మట్టి ప్రమిద భూతత్వానికి, తైలం జలతత్వానికి, వత్తి ఆకాశతత్వానికి, వెలగడానికి, కదలాడే గాలి ఆయుతత్వానికి, జ్యోతి అగ్నితత్వానికి ప్రతీకలు. చాలామంది జాతక సమస్యలు లేదా ఇతర సమస్యలతో బాధపడేవారు సోమవారం రోజు శివుడికి దీపారాధన చేయటం వలన మీ సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉంటారని పండితులు చెప్తూ ఉన్నారు. సోమవారం రోజు దీపారాధన చేయటం వలన దీపం ఎలాగైతే వెలుగుతుందో అదేవిధంగా మీ సమస్యలు కూడా తొలగిపోయి మీ ఇల్లు కూడా ఐశ్వర్యంతో వెలిగిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సోమవారం శివుడికి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. మరి సోమవారం రోజు శివుడికి పూజించటం వలన మీకు ఉన్న సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. శివ అంటే సంస్కృతంలో శుభం అని అర్థం. మరి అటువంటి భోలా శంకరుడిని సోమవారం రోజు పూజించటం వలన మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతేకాకుండా మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవిస్తారు. ఎందుకంటే నమ్మకంతో కొలిచిన భక్తులను అనుగ్రహించే ఆ శంకరుడు ధనానికి అధిపతి. అటువంటి శివుణ్ణి కొలిచిన భక్తులకు వెంటనే అనుగ్రహించే దేవుడు ఆ పరమేశ్వరుడు. మరి సోమవారం రోజు దీపారాధన ఏ విధంగా చేయాలి, దీపంలో ఏమి వేసి వెలిగించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను గురించి ఇప్పుడు మనం విందాము. కురు పాండవ యుద్ధం ముగిసిన తరువాత ధర్మరాజు హస్తినాపురానికి వస్తున్నాడని తెలిసి పట్టణమంతా కూడా అందంగా అలంకరించారు. రాజవీధుల్లో ప్రవేశించిన ధర్మరాజు మీద, పరివారం మీద ప్రజలు ముత్యాలు, అక్షింతలు, పువ్వులు చల్లారు. అవన్నీ స్వీకరిస్తూ ధర్మనందనయుడు రాజమందిర ద్వారంలో నుంచి లోపలికి వెళ్ళి ఏనుగు యోగశాలలో రథం దిగాడు. బ్రాహ్మణులకు బంగారం, గోవులు దానం చేశాడు. ఇతనే మన మహిపతి. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులకు బుద్ధి చెప్పిన వీరుడితడే. ఆజాత శత్రువు, ఆడిన మాట తప్పని ధర్మ ప్రభువు, చల్లని తండ్రి, ఆప్తులను ఆర్తులను ఆదరించే పుణ్యాత్ముడు అని జనం 1000 నోళ్ల కొనియాడసాగారు. ఇంతలో ఒక బ్రాహ్మణుడు గబగబా పరిగెత్తుకు వచ్చాడక్కడికి. ఈ ధర్మరాజు ఏం ప్రభువు, మహాపాపం చేశాడు. తండ్రి, తమ్ముడు, పుత్రుడు, గురువు అనే తారతమ్యం జంకు లేకుండా బంధుజనులందరినీ కూడా చంపాడు. ఎందుకీ జన్మ? దాయాదులందరినీ చంపి ఏం భోగాలు అనుభవిస్తావు? పాపం మూట కట్టుకుంటున్నావు అన్నాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న బ్రాహ్మణులంతా కూడా తెల్లబోయి బాధపడుతూ ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఉన్నారు. ఇదేమిటి అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటూ ఉన్నారు. ధర్మరాజు
కాసేపు సిగ్గుతో తల వంచుకుని ఆ తర్వాత ఆ బ్రాహ్మణుల వైపు తిరిగి మీకు నమస్కరించి వేడుకుంటున్నాను. మహర్షులందరూ అనుమతించి పంపితేనే రాజ్యం చేయడానికి వచ్చాను. మీరు నన్ను ఆదరించవలసిందని కోరుతున్నాను అన్నాడు చేతులు జోడించి. విప్రులంతా భయపడిపోయారు. మహారాజా, మేమెవరము ఇలా అనలేదు. అసలు ఇతనెవరో కూడా మాకు తెలియదు. ఉత్తమ క్షత్రియ ధర్మంతో నువ్వు గెలుచుకున్న సిరి శాశ్వతమై ఉండుగాక అని ధర్మరాజును ఓదార్చి దివ్య దృష్టి సారించారు. ఆ కపట విప్రుని స్వరూపం బోధపడింది. మహారాజా, వీడు చార్వాకుడని ఒక రాక్షసుడు, దుర్యోధనుడి స్నేహితుడు. అతనికి మేలు చెయ్యాలని వీడు ఈ రూపంలో వచ్చాడు. ఈ కుక్క మురిగితే పాల సముద్రం వంటి నువ్వు బాధపడటం ఎందుకు? ధర్మాత్ములైన తమ్ముల సాయంతో సకల మహీవయాలన్నీ కూడా పరిపాలించు అని ఆ రాక్షసుడి వైపు చూసి హూంకారం చేశారు వాళ్ళు. వాళ్ళ క్రోధాగ్నికి ఆగలేక చార్వాకుడు చచ్చి నేల మీద పడ్డాడు. ఆజాత శత్రువు సంతోషించి వాళ్ళని విశేషంగా పూజించాడు. కృష్ణుడు ఇదంతా కూడా చూస్తూ, ధర్మరాజా, వీడు కృతయుగంలో తపస్సు చేసి బ్రహ్మ ప్రత్యక్షమైతే సకల భూతాల వల్ల చావు లేకుండా వరం కావాలని కోరుకున్నాడు. బ్రాహ్మణులకు అపకారం చేసే పనులు మాత్రం చెయ్యకు. అలా ఎప్పుడు చేస్తే అప్పుడే నీకు చావు సంభవిస్తుంది. అంతవరకు ఎవరి వల్ల నీకు చావు లేదని బ్రహ్మ వరమిచ్చాడు. అప్పట్నుంచి వీడు లోకాలన్నిటినీ కూడా బాధిస్తూనే ఉన్నాడు. ఆ తరువాత దుర్యోధనుడితో స్నేహం చేసి మరింత పెచ్చిమీరాడు. ఆ దురహంకారంతోనే ఇప్పుడు చావును కొని తెచ్చుకున్నాడు. గురువుని ఎదిరించటం, గ్రామం పాడు చేయటం, వేదాలు ఔషధులు అమ్ముకోవటం, చెడు స్నేహం చేయటం, రాజధర్మాలు అబద్ధర్మాలు వర్ణాశ్రమ ధర్మాలు పాటించే ఉత్తమ పాలకుణ్ణి తోలనాడటం, ధిక్కరించటం, కూడని పనులు చెయ్యరాని పనులు చేస్తే ఎవరి గతైనా సరే ఇంతే అని ఎవరక్కడ ఈ కళేభరాన్ని తీసి అవతల పారేయండి అన్నాడు. భటులు వచ్చి ఆ శవాన్ని ఈడ్చుకుపోయారు. బ్రాహ్మణులు కృష్ణుడికి నమస్కరించారు. ఆ తర్వాత సభాభవనంలో ఎత్తైన బంగారు పీఠం వేయించి ధర్మరాజును కూర్చోబెట్టి శుభముహూర్తం సమీపించగానే చక్రధారి వచ్చి సమస్త పృథ్వీకి అధిపతివై పరిపాలించు అంటూ శంకుతీర్థంతో ధర్మరాజుకు అభిషేకం చేశాడు. పంచమహా వాయిద్యాలు మ్రోగాయి. ఇక వీడియోలోకి వస్తే, ఈ రోజుల్లో చాలామంది నా చేతుల మీద ఏ పని చేసినా కలిసి రావటం లేదని బాధపడుతూ ఉన్నారు. దీనికి కారణం మీ జాతక సమస్యలు లేదా నీచ స్థాయిలో ఉండటం. అంటే మీ గ్రహాలు నీచ స్థాయిలో ఉండటం, గ్రహాలు అనుకూలించలేకపోవటం అని చెప్పుకోవచ్చు. అటువంటి సమయంలో ఏ పని చేసినా అందులో నిరాశే ఎదురవుతుంది. అటువంటి వారు సోమవారం రోజు దీపారాధన చేసేటప్పుడు దీపంలో దీనిని వేయటం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా మీరు అపర కుబేరులు అవుతారు. సోమవారం రోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానాన్ని చేయాలి. ఆ తర్వాత మీ పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో శివుని పటాన్ని ఉంచుకోవాలి. శివుడిని నీలిరంగు పుష్పాలతో లేదా తెల్లటి పుష్పాలతో పూజించుకోవాలి. ఒక మట్టి ప్రమిదను తీసుకొని దానిలో 2 వత్తులను వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకోవాలి. ఇలా సోమవారం రోజు దీపాన్ని వెలిగించటం వలన మీకు ఉన్న జాతక సమస్యలు తొలగిపోవటమే కాకుండా గ్రహాల అనుకూలత మీకు కలుగుతుంది. అంతేకాకుండా మీకు ఉన్న రాహు కేతు ప్రభావాలు తొలగిపోయి మీరు చేసే పనులలో విజయాన్ని సాధించి ధనవంతులవుతారు. అలాగే మీరు కష్టాలు సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే, ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే సోమవారం రోజు శివాలయంలో లేదా మీ ఇంట్లో శివుని ఫోటో ముందు దీనిని వేసి దీపాన్ని వెలిగించుకోవాలని వేద పండితులు చెప్తూ ఉన్నారు. ఈ దీపాన్ని 11 సోమవారాలు వెలిగించుకోవాలి. ఈ దీపాన్ని ఉదయం 7:30 నుండి 9:15 వెలిగించుకోవాలి. ఒక మట్టి ప్రమిదను తీసుకుని 2 వత్తులను ఏకవత్తిగా చేసి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించుకోవాలి. ఒక జిల్లేడు ఆకును తీసుకుని దానిని నీటితో శుభ్రపరిచి ఆ ఆకు మీద చిటికెడు పసుపు కుంకుమను వేసి ఆ ఆకు మీద ఈ దీపాన్ని పెట్టాలి. ఆ దీపంలో ఒక లవంగాన్ని వేసుకోవాలి. దీపంలో వేసే లవంగాన్ని ఇంట్లో వాడకూడనదై ఉండాలి. ప్రత్యేకంగా పూజ కోసం లవంగాల ప్యాకెట్ని తెచ్చుకోవాలి.
వాటిని మాత్రమే పూజలో ఉపయోగించుకోవాలి. ఇలా దీపంలో ఎవరైతే లవంగాన్ని వేసి దీపాన్ని వెలిగిస్తారో వారికి ఉన్న కష్టాలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. శివుని అనుగ్రహంతో అపర కుబేరులు అవుతారు. మరి విన్నారు కదా, సోమవారం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపంలో ఒక లవంగాన్ని వేసి దీపాన్ని వెలిగించడం వలన మీకు ఉన్న సమస్యలు తొలగిపోయి శివుని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలతో కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.